ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆందోళనకు దిగింది. మిర్చి బోర్డు ఏర్పాటు చేసి మిర్చికి మద్దతు ధర కల్పించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. సమగ్ర పంటల బీమా పథకాల హామీని సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మంలో తెలంగాణ రైతు సంఘం ఆందోళనకు దిగింది. మిర్చి బోర్డు ఏర్పాటు చేసి మిర్చికి మద్దతు ధర కల్పించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, రైతులు ఆందోళనకు ఎందుకు దిగారు? వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? కుమార్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రైతు సంఘ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందనేది ప్రధాన ఎజెండాగా చెప్తున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి, అట్లాగే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదనేటువంటిది ప్రధాన కారణంగా చెప్తున్నారు. మనతో పాటు రైతు సంఘం రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు గారు ఉన్నారు. హేమంతరావు గారితో మాట్లాడుతూ, హేమంతరావు గారు, ఒక పక్క రుణమాఫీ అయిపోయింది అంటున్నారు, కానీ ఇంతవరకు చాలామంది రైతులకు అవ్వనటువంటి పరిస్థితి. ఒక పక్క రైతు భరోసా ఇచ్చేసామంటున్నారు, కానీ అది ఇంకా రానటువంటి రైతులు ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి సార్? ఇవాళ మీరు చేస్తున్నటువంటి ధర్నా కారణం? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఆ హామీలు ఏవి కూడా ఇవాళ సంపూర్ణంగా అమలు చేయలేదు. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 45,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే అవసరం ఉన్నాయి. కానీ ప్రభుత్వం 31,000 కోట్లు అవసరమని ప్రకటన చేశారు, బడ్జెట్లో కేటాయించమని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా 20,600 కోట్లు మాత్రమే మాఫీ చేసి మొత్తం పూర్తయిందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల పైన ఉన్నటువంటి మొత్తాన్ని మీరు కడితే రైతులు చెల్లిస్తే 2 లక్షలు మేము బ్యాంకులో చెల్లిస్తాం, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు చెప్పారు. స్పష్టంగా 567 జీవో జారీ చేసి ఆ జీవోలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు, 2 లక్షల పైబడినటువంటి మొత్తాన్ని రైతులు చెల్లిస్తే బ్యాంకులకు 2 లక్షల ప్రభుత్వం చెల్లిస్తుందని. కానీ ఇవాళ మొత్తం అయిపోయిందని చెప్తున్నారు. 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతులకు అసలు ఒక్క రుణమాఫీ చేయలేదు. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఆ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను కూడా విస్మరించి రైతులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదు. రైతు భరోసాకు సంబంధించి కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పంట సీజన్లు అయిపోయినాయి. 3వ పంట సీజన్ ప్రారంభం కాబోతుంది. గత ఖరీఫ్కి సంబంధించి అసలు ఇవ్వలేదు, పూర్తిగా అసలు మాఫీ అసలు చేయలేదు. రైతు భరోసా సంబంధించి 7,500 రూపాయలు పంటకి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చివరికి దాన్ని 6,000 చేశారు. 6,000 కూడా ఇప్పటికీ మార్చి 31వ తారీఖు లోపు రైతులందరికీ ఇస్తామని చెప్పారు. కానీ 31వ తారీఖు అయిపోయింది, ఇవాళ 9వ తారీఖు వచ్చింది. కానీ కేవలం 4 ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చారు. మిగిలినటువంటి రైతాంగానికి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేసేటువంటి స్థితి లేదు. ముఖ్యంగా పంటల బీమా పథకానికి సంబంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలుగా ఏ పంటల బీమా పథకం కూడా రాష్ట్రాలు అమలు కావట్లేదు. మేము రాగానే రైతుల ప్రీమియం కూడా మేమే ప్రభుత్వం చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. 2 పంట సీజన్లు అయిపోయింది, మళ్ళీ ఖరీఫ్ రాబోతా ఉంది. ఇప్పటికి కూడా పంటల బీమా పథకానికి సంబంధించి కూడా ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడి వేసిన గొంగలు ఎక్కడన్నట్టు ఉంది. ఒక పక్క రైతు సమస్యలు పెరిగిపోతున్నాయి, పండించిన పంటను కూడా కొనే పరిస్థితి లేదు. పంటల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశారు తప్ప కొనుగోలు జరుగుతలేదు. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెప్పించి బ్రహ్మాండంగా ప్రకటన చేశారు, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం కూడా చేశారు. కానీ ఇప్పటికీ మిల్లుల కేటాయింపు కానీ కాటాలు కానీ వేసే పరిస్థితి లేదు. మొక్కజొన్న సంబంధించి ఇవాళ ఖమ్మం జిల్లాలో 110,000 ఎకరాల్లో మొక్కజొన్నలు వేశారు. గత పత్తి పండక పత్తి నష్టపోయినటువంటి రైతులు మొక్కజొన్న వేసి కొద్దిగా దిగుబడి వస్తే ఇవాళ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభం చేయలేదు. ఇంకా టెండర్లు పూర్తి కాలేదని చెప్పేసి అధికారులు చెప్తారు. రైతుల పంట చేతికొచ్చినాయి. అటు వర్షాలు వస్తే వర్షాలతోటి భయపడి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా ఈ సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవైపు అనేక ప్రాంతాల్లో వర్షాలు వచ్చి, వడగళ్ల వానలు వచ్చి రైతులు పండినటువంటి పంట కూడా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ వచ్చినటువంటి ధాన్యం కళ్ళాలకు తీసుకొస్తే అక్కడ కొనుగోలు చేసేటువంటి నాదులు లేక ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వం
మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు జారీ చేసినటువంటి జీవోల ప్రకారమైన రుణమాఫీకి సంబంధించి కానీ, రైతు భరోసా సంబంధించి కానీ, పంటల బీమా పథకానికి సంబంధించి కానీ, కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కానీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. రైతుల విజ్ఞప్తులను పట్టించుకోవట్లేదు. మీ బోటి రైతు సంఘాలు, వామపక్ష సంఘాలు చేస్తున్నటువంటి ధర్నాలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు రైతుల పక్షాన? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రైతాంగ హామీలు, రైతు డిక్లరేషన్ పేరుతోటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పారు. రైతు రుణమాఫీ సంబంధించి కొంత చేశారు, కానీ సంపూర్ణంగా అమలు చేయాలి. జీవోలో ఇచ్చిన దాని ప్రకారం 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేయాలా. రైతు భరోసా ఇంకా ఆలస్యం చేయకుండా, రైతు భరోసా అంటేనే పెట్టుబడి సాయం, పంటకు ముందు రైతు చేతికి రావాలా, వస్తేనే వాటి పెట్టి పంటల విత్తనాలు కానీ మందులు కానీ కొనుక్కోవటానికి కొంత లేకపోతే అప్పులు తీసుకొని అప్పు చేయాల్సి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మీరు ఇస్తున్నటువంటి రైతు భరోసా సంబంధించి కూడా తక్షణం ఇవ్వాలా. పంటల బీమా పథకాన్ని ప్రారంభించాలా. రైతుకి ఇచ్చినటువంటి హామీల్ని మీరు డబ్బులు లేవనో ఇంకో పేరుతోటో దాన్ని దాటవేయకుండా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం, హామీ ప్రకారం దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగలేదు. ఇంకా చాలా మంది రైతులంతా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయిపోయిందని చెప్పడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం కొనసాగించారు. అట్లాగే పంటలకు సంబంధించినటువంటి బీమా పథకాన్ని అమలు చేయడంతో పాటు పంటలన్నీ కూడా కొనుగోలు చేయాలని కూడా రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురిగాక ముందే మేల్కొని రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్తున్నారు. గత కొంతకాలంగా కూడా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశారు. ఇదే కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలను చేసినటువంటి నేపథ్యం ఉన్నది. ఖచ్చితంగా రైతుల పక్షాన కొట్లాడతాం, రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు పోరాడతామని చెప్పి తెలంగాణ రైతు సంఘం ప్రకటిస్తోంది. ఇది కుమార్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సాంబా.